देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तो लोग किधर आए रहे भाई? कारगिल हमारे वीर लगे, कारगिल हमारे वीर लगे। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। हम करेगा, हम करेगा, कारगिल हमारे वीर लगे, कारगिल हमारे वीर लगे। నగర్ పట్టణంలో జిల్లా మాజీ సైనికులందరూ సమక్షంలో కార్గిల్ దినోత్సవం అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 1999లో మే 8 రోజు పాకిస్తాన్ ముస్కరులు సియాచిన్ ప్రాంతం నుండి కార్గిల్ ఏది ప్రాంతం అయితే ఉందో లే లద్దాఖ్ తర్వాత శ్రీనగర్ లేకు మరియు సియాచిన్ పోయే దారి లోపల ముస్కరులు వాళ్ళు వచ్చి అక్కడ మన పోస్టుల పైన ఆక్యుపై చేసుకొని, ఎందుకంటే చలికాలం లోపల ఆ పోస్టులు మనకు ఎన్నికి వస్తాం, వింటర్లో ఎన్నికి వస్తాము, సమ్మర్లో ముందుకెళ్తాము. మనం ఎన్నికి వచ్చిన దాన్ని చూసుకున్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మెల్లమెల్లగా మన పోస్టులను మెల్లగా అక్కడి నుంచి యుద్ధానికి తయారు చేశారు. కొందరు గొర్రెల కాపలతో ఈ విషయం తెలిసినది. గొర్రెల కాపలు తెలిసిన వెంబడే మన సైనికులు పెట్రోలింగ్ పంపించారు. ఫస్ట్ ఒక 5 మందిని పంపిస్తే 5 మందిని కాల్ చేసిన వాళ్ళు, తర్వాత మళ్ళీ 10 మంది వాపసు రాలేదు. ఈ సమయం లోపల మన ఇండియన్ ఆర్మీకి సూచనలు ఏమిచ్చిందంటే, పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుండి ముస్కరులు ఏదైతే వచ్చారో వాళ్ళు ముస్కరులు కాదు, పాకిస్తాన్ సైన్యమే అక్కడ యుద్ధాన్ని చేయడానికి మన పోస్టులు సియాచిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఇది పన్నాగం చేశారని అన్నారు. దాని తర్వాత ఏమైందంటే, ఇది మన బ్రిటిష్ ప్రభుత్వం మన దేశం నుంచి బ్రిటిష్కి వెళ్ళేటప్పుడు ఈ సియాచిన్ ప్రాంతాన్ని ఎక్కడ పంచలేదు. అది చైనా, పాకిస్తాన్, ఆ తర్వాత భారతదేశాన్ని ముగ్గురు సమక్షంలో అది ఉంది, పెండింగ్లో ఉంది. ఆ తర్వాత లాహోర్ ఒప్పందము, తర్వాత సిమ్లా ఒప్పందంలో కొంచెం భాగం ఎవరికి వీలైందో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ యుద్ధానికి వచ్చిన తర్వాత మనకు అప్పుడు తెలిసింది ఏమవుతుందంటే, వాళ్ళ ప్రాంతము ఎత్తైన ప్రాంతము, మనం కింద ఉన్నాం. అప్పుడు లే లద్దాఖ్, ఆ తర్వాత సియాచిన్ పోయే దారి లోపల టైగర్ హిల్స్, మరి కొన్ని గ్రేట్ రిఫరెన్స్ లోపల ఉంటాయి కొన్ని కొండలు, 6-7 కొండలు ఉన్నాయి. 6-7 కొండల పైన వాళ్ళు ఎత్తైన ప్రాంతం మనం కింద ఉన్నాం. అక్కడి నుంచి మన పైన సైనికులను చేసి దాదాపు ఈ కార్గిల్ యుద్ధంలో 536 మంది మన సైనికులు వీరమరణం పొందారు. వాళ్ళకు ఈ రోజు ఏంటంటే విజయ దినోత్సవం. అంటే ఆ కార్గిల్ నుంచి వాళ్ళకు దాదాపు 2500 సైనికులని మనం చంపేశాం. మనము 536 చనిపోతే పాకిస్తాను 2500 మంది చంపి ఆ టైగర్ హిల్స్ని మనం ఆక్యుపై చేసుకున్నాం. టైగర్ హిల్స్ కార్గిల్ లోపల ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఇప్పటికైనా వాళ్ళవి అక్కడ ఏదంటే వార్ మెమోరియల్ ఉన్నాయి. కార్గిల్ అనే ప్రాంతం లోపల వార్ మెమోరియల్ ఉన్నాయి. అక్కడ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ సంతాప దినాలు తెలిపిండు. అందుకే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన మాజీ సైనికుల సంఘం నుండి ఈ ర్యాలీ నిర్వహిస్తాం. మేము క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఈ జయప్రదం చేస్తాం.
ఎస్పీ గారు సమక్షం లోపల ఈ సండే రోజు ఫంక్షన్ హాల్ లోపల 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సిల్వర్ జూబ్లీ కనుక ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి మీడియా వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా రావచ్చు అక్కడికి. మాజీ సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కూడా పసల కిషారెడ్డి గార్డెన్ లోపల మీ అందరూ హాజరయ్యి వీటిని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాం. జై హింద్. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని, మాజీ సైనికులు. కార్గిల్ మనం జరుపుకుంటున్న ఇది అమరవీరులకు విజయం అనుకోండి, మన బాధాకరము రెండు కలిపి ఉన్నాయి కాబట్టి మనం ఈ శాంతిగా చేస్తున్నాము. క్యాండిల్ ర్యాలీ వాళ్ళ కోసమే ఉపయోగిస్తుంది. ఇంకోటి 1999 మేలో స్టార్ట్ అయ్యి 99 జూలైలో ఎండ్ అయింది. మించుమించు 3 నెలలు పోరాటం చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యవర్తిత్వంలో మన వాళ్ళు విడుదల కావడం జరిగింది. ఇంచుమించు మన 3 నెలల కార్గిల్ వ్యవధిలో 500 నుంచి 600 మంది సైనికులు అమరులయ్యారు. దగ్గర 1300 మంది గాయపడ్డారు.